హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ ఒక అప్కమింగ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు వృందాన్ బై నమిశ్రీ గ్రూప్ అనమాట. సో కొండాపూర్లో ప్రాజెక్ట్ రాబోతుందండి. 9.75 ఏకర్స్లో 8 టవర్స్ అయితే ఉంటాయండి. G+49 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. దీనికి పక్కనే మనం చూసినట్లయితే చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ అయితే ఉందన్నమాట. అలాగే ఇంకో సైడ్ చూసినట్లయితే మనకు క్యాండర్ లెక్స్కేప్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఈ వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు ఈ హైదరాబాద్ యూనివర్సిటీ మీద నుంచి మనకు కనెక్టివిటీ అనమాట. అలాగే రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు బొటానికల్ గార్డెన్ మీద నుంచి శరత్ సిటీ మాల్కి కనెక్టివిటీ అయితే ఉంది. అలాగే ఈ లైన్ ఏదైతే చూస్తున్నారో మనకు కొండాపూర్ నుంచి ఇది కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ సైడ్కి కనెక్టివిటీ అయితే రోడ్స్ అయితే చూపిస్తున్నాను. సో మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో మంచి ప్రాజెక్ట్ కాబోతుంది ఈ ఏరియాలో. అలాగే ఇప్పుడు మనకు సింగిల్ పేమెంట్ ఆప్షన్లో మంచి ప్రైస్కి వస్తుంది. ఇక్కడ హాల్మార్క్ వల్ల ఆల్టస్ అని ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా అఫీషియల్ లాంచ్ అయితే అవ్వబోతుంది. అలాగే నియర్ బైలో ఇంకా చూసినట్లయితే ఇక్కడ అరవిందో గ్రూప్ వాళ్ళ రిగెంట్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. దీని పక్కనే విద్యాంజలి హై స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే అపర్ణ లగ్జరీ పార్క్ అపార్ట్మెంట్స్, అలాగే దీని పక్కనే సుమధుర ఆరిజన్ అనే ప్రాజెక్టు, అలాగే ఇక్కడ అపర్ణ సెరెన్ పార్క్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఇవన్నీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దీని యొక్క డీటెయిల్స్ గురించి చెప్తానండి. సో ఈ ప్రాజెక్టు కనుక చూసినట్లయితే మనకు ఓవరాల్గా 8 టవర్స్ అయితే ఉంటాయండి. G+49 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకు కనెక్టివిటీస్ ఏమున్నాయనే దాని గురించి అన్నీ చూపిస్తానండి. ఈ మాస్టర్ ప్లాన్ ఈ విధంగా అయితే మనకు ఇక్కడ లొకేషన్ చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే దీని యొక్క మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే 8 టవర్స్ అయితే ఉంటాయండి. 8 టవర్స్ విత్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్లో కూడా అన్ని అమ్యూనిటీస్ అయితే ఇస్తారండి. ఇవన్నీ సెట్ బ్యాక్స్ అండ్ టాట్లాట్స్ అయితే ఈ లేఅవుట్లో చూపించడం జరుగుతుందన్నమాట. మంచి సెట్ బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. రీసెంట్గా రేరా కూడా రావడం జరిగిందండి. సో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు, బట్ అఫీషియల్ ఇంకా లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ అవుతుంది. అలాగే దీంట్లో ఎమ్యూనిటీస్ చూసినట్లయితే జిమ్, ఫిట్నెస్ సెంటరు, స్విమ్మింగ్ పూలు, బిజినెస్ సెంటరు, కేఫ్, డెక్, తర్వాత మనకు డ్యాన్స్ ఏరోబిక్స్ సెంటర్, యూనిసెక్స్ స్పా, సోనా సెంటరు, అలాగే డాక్టర్స్ క్లినిక్ అండ్ ఫార్మసీ, ప్రైవేట్ పార్టీ రూమ్, ఎంటర్టైన్మెంట్ హాలు, బ్యాంక్వెట్ హాలు, పార్టీ లాన్స్, యోగా, మెడిటేషన్ సెంటర్, రీడింగ్ రూమ్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, ఇలా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉప్పల్లో, అలాగే మనకు చాలా చోట్ల వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. బాగానే ఉందండి హిస్టరీ కూడాను. అలాగే 165 మీటర్స్ హైట్ అయితే ఉంటుందండి. మొత్తము 49 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అలాగే మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుందండి. విత్ క్లబ్ హౌస్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ టిపికల్ 8 టవర్ ప్లాన్ చూపించడం జరుగుతుందండి. అలాగే దీని తర్వాత ఇక్కడ మనకు బి బ్లాక్ అనమాట. దీంట్లో కూడా మనకు 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి పర్ ఫ్లోర్కి. ఇక్కడ సిలో అయితే మనకు అన్ని కార్నర్ ఫ్లాట్స్ ఏనండి. 4 ఫ్లాట్లు అయితే ఉంటాయి పర్ ఫ్లోరు. డి బ్లాక్ చూసినట్లయితే మనకు 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి పర్ ఫ్లోరు. అలాగే ఈఎఫ్ చూసినట్లయితే మనకు 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే జీహెచ్ కూడా మనకు 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. దీని ఇక్కడ యూనిట్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. 3375 ఎస్ఎఫ్టీ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో 4 BHK ఫ్లాట్ అనమాట. అలాగే 3120 ఎస్ఎఫ్టీ అండి. అలాగే 3120 ఎస్ఎఫ్టీ 4 BHK వెస్ట్ ఫేసింగ్. అలాగే ఇది 3125. సో వేరియస్ సైజెస్ అయితే ఉన్నాయండి. చాలా మనకేంటంటే 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా బాగుందండి. సో ప్రైసింగ్ కూడా ఇప్పుడు మనకు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు సింగిల్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సింగిల్ పేమెంట్ ఆప్షన్లో మనకు ప్రైసింగ్ ఏముందనే దాని గురించి చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి ఎలివేషన్స్ అవన్నీ అయితే చూపిస్తానండి. ఎలివేషన్స్ కూడాను బాగా ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు మంచి ప్రైసింగ్ అయితే రాబోతుంది. సో సింగిల్ పేమెంట్ ఆప్షన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. 6499 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారనమాట సింగిల్ పేమెంట్ ఆప్షన్. సో ఎలివేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.